పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద వరుసగా కఠిన చర్యలు తీసుకుంటుంది. సింధు జలాల ఒప్పందం, అట్టారీ వాఘా సరిహద్దు నుంచి వాణిజ్యాన్ని నిలిపివేసిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీలకు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. ఇందులో పాకిస్తానీ జర్నలిస్ట్ ఆర్జూ కాజ్మీ, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్తో సహా పలువురి అకౌంట్లను బ్లాక్ అయ్యాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ పాకిస్తానీయుల ఆదాయానికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. షోయబ్ అఖ్తర్ తరచుగా మన దేశం గురించి వ్యాఖ్యలు చేస్తుండడాన్ని చూడవచ్చు. ఈ నేపథ్యంలో షోయబ్ అఖ్తర్ యూట్యూబ్ నుండి ఎంత సంపాదించేవాడు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. షోయబ్ యూట్యూబ్లో కూడా చురుగ్గా ఉంటాడు. తన ఛానల్ ద్వారా సంపాదిస్తుంటాడు. అతని యూట్యూబ్ ఛానల్కు 6.12 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇది అతని ఆదాయాన్ని పెంచడానికి సాయపడుతుంది. వివిధ సోర్సుల ప్రకారం షోయబ్ అఖ్తర్ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతి నెలా దాదాపు $20,000 నుంచి $30,000 వరకు సంపాదిస్తాడు. కొన్ని నివేదికలలో అతని వార్షిక ఆదాయం $3,25,600 వరకు ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అతని వీడియోలను 420 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించాయి. దీని ద్వారా షోయబ్ అఖ్తర్ యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్లో అత్యధికంగా సంపాదించే యూట్యూబ్ ఛానళ్లలో ఒకటి అని స్పష్టంగా తెలుస్తోంది.